స్వామి నమస్తే, మీ పేరు స్వామి? రాజేష్ అన్న పేరు. మీరేం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ చేస్తా ఉంటాను. రియల్ ఎస్టేటా? లేదండి, కన్ఫెక్షనరీ బిజినెస్. అవునా? సో ఏమనుకుంటారు, అన్ని పార్టీ వాళ్ళు ప్రచారానికి వస్తూ ఉన్నారా? వస్తూ ఉన్నారండి. ఏ పార్టీ యాక్టివ్గా అనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో? బీజేపీ అయితే యాక్టివ్గా అనిపిస్తూ ఉందండి. ఇప్పుడు బీజేపీ తీసుకున్నంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చిందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే చూసుకుంటే ముద్రా లోన్ కింద నాకు 6 లక్షల రుణం వచ్చిందండి. ఎటువంటి నీకు ఆస్తి మార్కెట్ చేసుకోకుండా ఏం చేయకుండా వితౌట్ ప్రూఫ్తో 6 లక్షల లోన్ ఇచ్చింది, తక్కువ ఇంట్రెస్ట్తో. ఇప్పుడు ఆ డబ్బులతో నేను బిజినెస్ చేసుకోగలుగుతున్నాను. లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ చాలా స్కీమ్స్ పెట్టిండండి. అది మనకు ఉపయోగించుకున్న వాళ్ళకు బాగుంది. తెలియని వాళ్ళు అపోజిషన్ ఏం చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు. స్వామి ఊళ్ళో సర్పంచ్కే ఇన్ని సమస్యలు ఎవరింట్లో ఏమో తెలియదు. ఆ దేశంలో అంత పెద్ద మనిషి స్వామి, అన్ని రాష్ట్రాలు, అన్ని ఊర్లు, అన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి పోవాలంటే కష్టం స్వామి. వాళ్ళ దృష్టికి వచ్చిన పరిశీలించి దాన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మనము ఇక్కడ చేయట్లేదు, అక్కడ చేయట్లేదు అని చెప్పని మాట్లాడడం అది సరికాదు. ఎట్లా ఉంది ఇప్పుడు? సంజయ్ కదా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే, కల్వకుట్ల సంజయ్. సో గతంలో వాళ్ళ డాడీకి 3 సార్లు అవకాశం ఇచ్చినట్టు, మొన్న ఈయనకి అవకాశం ఇచ్చినారు. సో ఎట్లా వీళ్ళు అందుబాటులో ఉంటారా ఈ కుటుంబం? స్వామి బాగా అందుబాటులో ఉన్నారు. సంజయ్ సార్ కూడా డాక్టరు, ఇక్కడ చాలా మందికి హెల్ప్ చేసిండు. సార్ని కూడా డిస్కౌంట్ డాక్టర్ అని చెప్పని ఇక్కడ పేరుంది. క్యాండిడేట్ పరంగా సంజయ్ సార్ చాలా మంచి వ్యక్తి. కానీ బీఆర్ఎస్ పార్టీ వల్ల అతను అంత పెద్ద మెజారిటీతో రాలేకపోయారు, అదొకటి మైనస్ అయింది. లేకపోతే స్వామి వేరే తరపు ఉంటే మాత్రం 100% ఇంకా చాలా మెజారిటీ వస్తుండే, వేరే పార్టీ తరపు నుంచి పోటీ చేస్తుండే అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఇక్కడ నుంచి పోటీ చేసిండు, ఎంపీగా ఉండి కూడా కొరట్ల నుంచి పోటీ చేసాడు. ఎందుకు ఆయన ఓడిపోని గల కారణం ఏంది? ఓడిపోని కారణం ఏంటంటే లోకల్ కాదు, లోకల్లో మేము అవైలబుల్ ఉంటాం, అతను అవైలబుల్ ఉండడు అని చెప్పని ఒకటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని రేజ్ చేసి అతన్ని కాకుండా చేసిరు. అయినా కానీ సెకండ్ ప్లేస్లో ఉండి చాలా టఫ్ ఇచ్చిండు. పెద్ద మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలవలేడు. ఒక 10,000 ఓట్లు 15,000 ఓట్లతోనూ ఇతను గెలిచిండు స్వామి. అది పెద్ద విషయమేం కాదని చెప్పని నా ఉద్దేశం. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్న రిజల్ట్స్? 3 అభ్యర్థులు ఉన్నారు ప్రధాన పార్టీ నుంచి, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ధర్మపురి అరవింద్ గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పసుపు రైతులకు మద్దతు ధర కానీ, పసుపు బోర్డు తీసుకొచ్చిండు, రోడ్లు వేయించిండు, బిల్డింగ్ మన బ్రిడ్జెస్ కట్టించిండు. ఎప్పుడు కూడా పబ్లిక్ అవైలబుల్లో ఉంటాడు. ఎందుకంటే స్వామి సర్పంచే మనకు ఒక్కోసారి కావాలంటే దొరకడు, ఒక ఎమ్మెల్యే దొరకడు. ఇంత పెద్ద నియోజకవర్గం, 5 నియోజకవర్గం 6 నియోజకవర్గంలో ఒక ఎంపీ ఉంటాడు. ప్రతి ఊర్లో సమస్య మనకు అతనికి తెలవాలంటే కాదు, మనము కాంటాక్ట్ చేస్తే 100% అక్కడ నుండి 100% రెస్పాన్స్ ఉంటుంది. అందుబాటులో ఉంటాడు. పబ్లిక్ ఏమనుకుంటుంది స్వామి? మీరు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు. సో 3వసారి కూడా మోదీకి అవకాశం ఇద్దామన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? 100% మోడీ వస్తుందండి. గల్లీలో ఎవరు ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని మా ఉద్దేశం. రేవంత్ పాలన పైన ఏమనుకుంటారు? ఏమన్నా వ్యతిరేకత కనిపిస్తూ ఉందా గ్రౌండ్లో? వ్యతిరేకత అంటే అదొక హఠాత్ పరిణామం లెక్క, ఒక గాలి లెక్క వచ్చేసిండు. ఎందుకంటే అది మొత్తం ఆంధ్ర బార్డర్ కాబట్టి అక్కడ ఉన్న సీట్లు కవర్ చేసుకొని అక్కడ ఉన్న నాయకుల అపోజిషన్తో అక్కడ గెలిచి అతను సీఎం అయింది స్వామి. లేకపోతే గట్టిగా ఉంటే మాత్రం కాకపోతుందని మా ఉద్దేశం.